కోదండరామిరెడ్డి గారు మీకు ఎమ్మెల్సీ వచ్చిందే త్యాగాల పునాదుల మీద. కానీ ఇలా మీరు బయటకు వచ్చి మాట్లాడాలి. అవసరమైతే మీరు రిజైన్ చేయాలి. ఈ విగ్రహం మాత్రం రేపు ఇక్కడ కనుక ఆవిష్కరణ జరిగితే మొట్టమొదలు చేయాల్సింది కోదండరామ్ గారు రాజీనామా చేసి మీరు ఇక్కడికి వచ్చి కూర్చోవాలి. నేను సాంస్కృతిక సలహా మండలి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది బహిరంగంగా అపోజ్ చేస్తున్నారు. నిన్న ఒగ్గు రవితో ఛానల్లో టెలిఫోన్లో మాట్లాడితే కూడా అపోజ్ చేసింది. సో ఇంతమంది అపోజ్ చేస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్న తర్వాత కూడా దుస్సాహసం చేసి నువ్వు ఇక్కడ విగ్రహం పెట్టి రాత్రి పాపం మా పోలీసులకు కూడా నెగడు పెట్టుకొని మంట పెట్టుకొని కూర్చున్నారు. ఇక ఇడో పికెట్ పెట్టాల్సిందే నువ్వు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మా పెద్ద మనుషులు వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు, శపథాలు తీసుకుంటారు. 50 కేసులు ఉన్నాయి, 40 కేసులు ఉన్నాయి, కేసులు ఇంకో కేసు నువ్వు పెట్టినా మేము ఎన్నడో కులగొడతామని. ఇప్పుడు అందరు మా తీరుగానైతే ఉండరు కదా, గాంధీవాదులు ఉండరు. పుసుకున్నాడ బాంబ పెట్టుకొని వచ్చి పేల్చినా ఎవడేం చేయలేడు కదా. ఇప్పుడు ఫ్రీగా దొరుకుతున్నాయట, వాళ్ళ అన్నలు ఆడ డంపులు పెట్టి ఆడ పెట్టినట్ట. మరి ఎవరు ఏం చేస్తారో మాకైతే తిరకలే. కానీ పెద్ద మనిషే చెప్తున్నాడు కదా 50 దాటానే. మేమేం చెప్తున్నాడు, ఆ పెద్ద మనిషికి అగౌరవపరచకండి. మా పాశం యాదగిరి సార్ అయితే డైరెక్ట్ చెప్పి చెప్పులు మెడకేస్తా అన్నాడు. నువ్వు తెలంగాణ వాదులు ఒక పెద్ద మనిషి అని గౌరవించినావు కదా, ఆయనే చెప్తున్నాడు చెప్పులు మెడకేస్తా అని. మేమైతే నిరసన చెప్తున్నాం, కానీ ఒక్కొక్కరి నిరసన ఎట్టెట్టుంటుందో మాకైతే తిరకలేదు. ముఖ్యమంత్రికి కాంగ్రెస్ ప్రభుత్వానికి నువ్వు మెస్సీలను గిస్సీలను తీసుకొచ్చి ఇక్కడ ఎంత ఊరేగినా, నువ్వు అంతర్జాతీయ స్థాయిలో మహిళలను తీసుకొచ్చి ఆఖరికి మీ వాళ్ళు ఇద్దరు పోయి హోటళ్ళలో ఏం పని చేసిరో తెలుసు. ఆ పిల్ల పోయి పాపం లండన్లో పోయి స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి కూడా జనానికి అందరికి తెలుసు. ఆ అపవాదులు ఉన్నాయి. ఇక ఇటువంటిదైనా జరిగితే మాత్రం తెలంగాణ నిన్ను మర్చిపోదు, తెలంగాణ నిద్రపోదు. మార్క్ మై వర్డ్స్, గుర్తుపెట్టుకో, రేపటి డేట్ గుర్తుపెట్టుకో. ఇది మీరు చాలా గొప్పగా హెడ్లైన్స్ వస్తాయి కావచ్చు ఎల్లుండి, కానీ అది నీ డెత్ లైన్గా స్టార్ట్ కాబోతున్నది అని చెప్పి నేను ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పాలకులకు, తెలంగాణ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కంటిన్యూస్గా చేస్తున్నటువంటి వాళ్లకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇగో దీంట్లో ఉన్నటువంటి ఈ ఇన్విటేషన్లో ఉన్నటువంటి పెద్దోళ్ళు కూడా అంతా విగ్రహావిష్కరణకు వస్తున్నాడు కదా. రేవంత్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు, బట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, విజయలక్ష్మి, మల్లు రవి, దానం నాగేందర్, ఇక చాలా మంది ఉన్నారు. ఇలా వీళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు చరిత్రహీనులుగా ఉండబోతున్నారా లేకపోతే చరిత్ర సృష్టిరా చూడండి. ఇగో ఇన్విటేషన్ ఉన్నది కదా, ఈ ఇన్విటేషన్ మా గుండెల మీద వచ్చి మీరు కాలు పెట్టి, మా గొంతుల మీద కాళ్ళు పెట్టి మీరు పోలీసు ప్రహారతో మీరు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు కదా. మేము మా తెలంగాణ ప్రజలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ దీన్ని చింపి వాడేస్తున్నాను నేను. ఇన్విటేషన్ రేపు ఏం జరగబోతుందో రేపు ప్రజలు కూడా రాజకీయంగా ఇండ్లున్న అన్ని రాజకీయ పార్టీలను ఇట్లనే ప్రజలను ఓట్ల రూపంగా చించి పడేస్తారని చెప్పి చెప్పదలుచుకున్నాను నేను. ఇదిగో ఇది ఇప్పుడు కాగితంతో అవుతున్నది, రేపు ఇంకా దేంతో అవుతుందో తెలియదు. చలో.